మరోవైపు అదేవిధంగా సీఎం చంద్రబాబు సైతం 2 రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ నుంచి నేరుగా ముంబైకి వెళ్తారు. ఇవాళ థానే, బిన్బాడి ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. రాత్రికి ముంబైలో బస చేసి రేపు కోలివాడ, వర్లి, ముంబైలో ప్రచారాన్ని చేపట్టనున్నారు. రైట్, ఇక మరొక వైపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయన నిన్న ఢిల్లీ టూర్ కు వెళ్లారు. ఢిల్లీ పర్యటన కూడా ఆయన వివిధ కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కూడా ఆయన వాళ్ళతో ముచ్చటించారు. అయితే ఈ రోజు కూడా మరికొందరు ప్రధానితో పాటు ఇతర మంత్రులతో కూడా కలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మటుకు ఈ రోజు మధ్యాహ్నం అక్కడ ఢిల్లీలో జరిగే తాజ్ ప్యాలెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ నుండి మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కూడా మహారాష్ట్రలో జరిగే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం తరఫున కూడా ఆయన మహారాష్ట్ర జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆయన 2 రోజుల పాటు కూడా అక్కడ ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసిందిగా కూడా కేంద్ర ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా సూచించారు. ఈ మేరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తరఫున కూడా ప్రచారం చేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:20 నుంచి ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం ముంబైకి 4:30 గంటల ప్రాంతంలో కూడా ముంబైకి చేరుకుంటారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా అతను పూణే సమీపంలోని భివాండి ప్రాంతంలో అతను ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అక్కడ బహిరంగ సభలో స్థానిక ప్రజలను ఉద్దేశించి కూడా అతను ప్రసంగించే అవకాశం ఉంటుంది. అలాగే రేపు ఆదివారం రోజు అతను సియోన్, కోలివాడ అలాగే వర్లి ఈ 2 చోట్ల కూడా అతను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దాని తర్వాత కూడా అతను అక్కడ నుంచి ముంబై నుంచి కూడా అతను తిరిగి ముంబైలో జరిగే ఒక కార్యక్రమం కూడా సాయంత్రం వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరిగే ఒక కీలకమైన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మొత్తం చూసుకున్న మటుకు ఈ 3 రోజుల షెడ్యూల్ మటుకు చంద్రబాబు నాయుడు బిజీగా గడపబోతుందని చెప్పుకోవచ్చు. 2 రోజుల పాటు జరిగే ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఆయన మహారాష్ట్రలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి తరపున కూడా అక్కడ స్థానిక అభ్యర్థులను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసమైన సభలో వివిధ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.